ఇస్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, ఓ దేవుని బిడ్డ అని చెప్పేసి నేను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి విషయం, 7 పాయింట్లు నేను చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. రాసుకుంటే మీరు ఆత్మలో వర్ధిల్లటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 76 నుంచి 8 వచనాల్లో, లేక మరి వృద్ధాప్యంలో చివరి దశకు వచ్చినప్పుడు ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డను గురించి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి, సేవకుడు, ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ సమయంలో మీ మధ్యకి నేను తీసుకొస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 76 నుంచి 8వ వచనం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ మాటలు ఎవరెవరితో పలుకుతున్నారో. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. మన పాదాలను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. ఆమేన్. ఇది ఎవరెవరితో అన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి జకరియా గారు పలుకుచున్నటువంటి మాటలు ఇవి. యోహాను గురించి, బాప్తిసమిచ్చి యోహాను గురించి. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. గమనించాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు దూతగా వచ్చినటువంటి బాప్తిసమిచ్చి యోహాను తండ్రిని తన కుమారుని బట్టి పలికినటువంటి స్తుతి వచనాలు ప్రవచనంతో కూడి ఉన్నటువంటివి. నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడదువు అనేటువంటిది పుట్టిన శిశువు మామూలు శిశువు కాదు, మహోన్నతుడైన దేవుని ప్రవక్తని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది అని బాప్తిసమిచ్చేటువంటి యోహాను తనను ఎంతగానో తగ్గించుకున్నాడు. యోహాను 3:30 మీరు చదివినట్లయితే, స్త్రీలు కనినట్టు వారిలో బాప్తిసమిచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మత్తయి 11:11లో ప్రభు ఈయన గురించి సాక్ష్యం ఇవ్వటం చాలా విశేషం అన్నమాట. అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం అని యెషయా భక్తుడు పలికిన వ్యక్తి ఈ యోహానే. యెషయా 43లో, మత్తయి 3:3లో కూడా ఈ మాట ఉంటుంది. ఇజ్రాయేలు దేశ చరిత్రలో మలాకీ ప్రవక్త తర్వాత సుమారు 400 సంవత్సరాల కాలం ప్రవక్తలే లేరు అసలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనేటువంటి హెచ్చరిక ధ్వని లేకుండా ఉన్నది. ప్రజల ప్రార్థన వినబడినటువంటి చీకటి కాలంగా అది ఉన్నది. దేవుని మాట అరుదుగా ఉన్నటువంటి కాలఘట్టంలోనే దేవుడు బాప్తిసమిచ్చి యోహాను లేపాడు. సత్యమును సత్యముగా అతడు ప్రసంగించేటువంటి వాడు, ప్రభుకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు. హల్లెలూయా. మండుచూ ప్రకాశించు దీపంగా అతడు అనేకుల హృదయాల్లో వెలుగును తెచ్చాడు. పాడైపోయినటువంటి సమాజాన్ని బాగు చేసేటువంటి నిమిత్తం ప్రభు ఎదుట బాప్తిసమిచ్చి యోహాను గంభీరంగా నడిచాడు. వింటున్నారా ప్రియులారా? ఇజ్రాయేలు దేశ చరిత్రలో మలాకీ ప్రవక్త తర్వాత సుమారు 400 సంవత్సరాలు ప్రవక్తలు లేరు. వింటున్నారా? మరిది ప్రజల ప్రార్థన వినబడని చీకటి కాలంగా ఉన్నది. చీకటి కాలం, ప్రార్థన వినపడని చీకటి కాలం. అటువంటి చీకటి కాలంలో వెలుగుగా ఉదయించాడు, వెలుగుగా వచ్చాడు, వెలుగుగా పుట్టాడు ఈ యొక్క బాప్తిసమిచ్చేటువంటి యోహాను గారు. అంత గొప్ప వ్యక్తిగా ఉన్నప్పటికీ నేను తగ్గాలి, ఆయన హెచ్చాలంటూ ఉన్నాడు. లోకులు ఈ యొక్క యోహాను చూసి ఆశ్చర్యపడ్డారు. ఇతడు వింత వ్యక్తిగా ఉన్నాడే, ఒంటి రోమాలు వస్త్రంగా ధరించుకున్నాడే, మొల చుట్టూ తోలిదట్టి ధరించుకున్నాడు, మిడతలను అడవి తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు, చూడటానికి ఏలియావలే కనబడుతున్నాడు, కాబట్టి ఇతడు మెస్సయ్యా కావచ్చేమో అని తబ్బిబ్బు చెందినటువంటి వారుగా మత్తయి సువార్త 3:4లో మనం చూడగలుగుతున్నాం. దేవుని మాట యోహాను యొద్దకు వచ్చింది కాబట్టి
ప్రజలు అతని నోటి మాటలు వినటానికి వేగిరపడి వచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గమనించాలి, దేవుడు మాట నీ దగ్గరకు వచ్చిందంటే నీ మాట వినటానికి అనేక మంది వెంటబడతారు. దేవుడు నీ కాపరిగా ఉన్నట్లయితే అనేక కృపాక్షేమాలు ఆశీర్వాదాలు నీ వెంట పడతాయి. కాబట్టి ఇక్కడ యోహాను గొప్ప ప్రవక్తగా భావించారు. అతని పరిచర్యలో బాప్తిస్మిచ్చుట ప్రథమ స్థానం వహించాడు. కాబట్టి తన ఎదుగు వచ్చిన వారి పాపాలను నిర్మోహమాటంగా ఖండించాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని మరి ప్రకటించాడు. మత్తయి 3:2లో. ఇక్కడ 7 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1, ఓ శిశువా. ఇది చాలా అద్భుతమైన పిలుపు. ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడదువు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. లోక 1:76, 77, 78, 79 వచనాలు మీరు చదువుకోండి. వయోవృద్ధుడైనటువంటి జకర్యా బాప్తిస్మిచ్చేటువంటి యోహాను చూసి ఓ శిశువా అని సంబోధించడాన్ని బట్టి మిగతా శిశువులందరిలో నుండి తన శిశువును ప్రత్యేకించాడు. హల్లెలూయా. మిగతా వారందరిలో నుంచి తన కుమారుణ్ణి, తన బిడ్డను ప్రత్యేకించి పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఓ శిశువా అనేటువంటిది, ఓ దేవుని బిడ్డ, నీవు ప్రభు కొరకు ఏర్పరచుకొనబడినటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. నీకు లోకులకు మధ్య చాలా గొప్ప వ్యత్యాసం ఉంది. లోకులు పాపం మంచినీళ్ళు వల్ల తాగేస్తున్నారు, కానీ నీవు ప్రవక్తగా పిలువబడ్డావు, తల్లి గర్భంలో నుండగానే ఏర్పరచుకొనబడినటువంటి వాడు అనేటువంటి భావంతో యోహాను గారు, తండ్రి అయినటువంటి జకర్యా గారు మరి కుమారుడైనటువంటి యోహానుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అనాది కాలం మొదలుకొని పిల్లలు గమనించాలి, అనాది కాలం నుంచి కూడా దేవుడు తను ఎన్నుకొనినటువంటి వారి ఎడల గొప్పగా క్రియ చేయుచున్నాడు. ఆదికాండం 17:1లో నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము అనేటువంటిది దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట. ఆదికాండం 17:1లో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, నీవైతే వీటిని విడిచి పారిపోము, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు అని 1 తిమోతి 6, 10, 11లో పౌలు గారు రాశాడనమాట. తాను దైవజనుడా అని సంబోధించిన తిమోతిని హెచ్చరించే విధానం మనలను ఆలోచింపజేస్తోంది. దైవికమైనటువంటి స్వభావాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడి వారై, ప్రత్యేకించబడిన వారై ఉందుముగాక మనమంతా కూడాను. కాబట్టి ఇక్కడ 2 తిమోతి 4:5లో నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. మన ఆధ్యాత్మికమైనటువంటి కుమారుడు తీతునకు పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా శిక్షింపుము అని రాశాడు. 2వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనంలో. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీ ప్రార్థనలు, పరిచర్య విధానాలు కేవలం ప్రభువును మాత్రమే సంతోషపెట్టినదై ఉండవలను. లోకాధిక్యత, ఆడంబరము, పబ్లిసిటీని కోరుకోవద్దు. మీరు విశేషమైన వారు కాబట్టి ప్రభు కూడా మీ వద్ద నుండి విశేషమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2వదిగా అరణ్యములో కేకవేయు అని శబ్దము. విన్నారా? అరణ్యములో కేకవేయు అని శబ్దము. మత్తయి 3:3లో ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. అరణ్యములో కేకవేయు అని శబ్దము అనేటువంటిది బాప్తిసమిచ్చు యోహాను యొక్క మారు పేరు. ఆయన పేరే అరణ్యములో కేకవేయు అని శబ్దం అంట. గమనించాలి, ప్రార్థన యందు, ఉపవాసమందు తన దినాలన్నిటిని కూడా గమనించాలి. యోహాను గారు ఏం చేస్తున్నాడు తెలుసా? తన జీవితాన్ని ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండటానికి, ఈ రెండింటిలో గడపడానికే, అలా వెచ్చించడానికే అతడు అరణ్యాన్ని తన శిక్షణా కేంద్రంగా ఎన్నుకున్నాడు.
అవును నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుని ఎదుట నిలుచు బలమైనటువంటి సేవకుల్ని తయారు చేసేటువంటి ప్రదేశం అరణ్యం మాత్రమే. నీటి బాప్తిసం అనంతరం ప్రభు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడ్డాడు. మత్తయి సువార్త 4:1 యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకొచ్చెను. అరణ్యంలో అపవాది చేత శోధించబడ్డాడు. వ్రాయబడిన దేవుని వాక్యంతో జయించగా అపవాది విడిచిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. మత్తయి 4:11 అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందునని చెప్తూ ప్రకటించ మొదలుపెట్టాడు. దేవుని స్వరాన్ని గురించి ఎక్కువగా 29వ కీర్తనలో మనం చదువుతాం. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును అనేటువంటిది నిజం. కీర్తన 29:8 అపోస్తులైన పౌలు గారి జీవితం గమనించాలి. అపోస్తులైన పౌలు గారి జీవితంలో కూడా 3 సంవత్సరాల అరణ్యవాసం ఉన్నది. దమస్కు మార్గంలో ప్రభు అతను దర్శించిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు గడిపాడు. గలతీ 1:7లో 1:17లో మీరు చూడొచ్చు. గలతీ పత్రిక 1:17లోను. అప్పటి ఏకాంత జీవితంలోనే దేవుడు ఎన్నో ఆత్మ సంబంధమైన రహస్యాలు పౌలుకు నేర్పించి ఉంటాడు. దేవుని మర్మముల విషయంలో అతడు గృహ నిర్వాహకుడు. దైవజనుడైనటువంటి మోసే తన జీవితంలో మొదటి 40 సంవత్సరాలు కూడా ఫరో బాణం అందుండి గడిపాడు. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడైండెను. అపోస్తుల కార్యములు 7:12 అయినా కానీ అరణ్యమందల హోరేబు పర్వతం సమీపంలో మండుచున్న ముళ్ళ పొద దర్శనములోనే అతడు ఇజ్రాయేలును సమీపించు బాధ్యతను పిలుపును పొందాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అరణ్య జీవితము శ్రేష్టమైన సేవా పిలుపునకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అరణ్యంలో కేకలు వేయు ప్రార్థన వీరుల విజ్ఞాపన స్వరము అంతటా వినబడనీయండి. ప్రపంచమంతటా ఉద్యోగానికి అది నాందిగా ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఓ శిశువా. నెంబర్ 2 ఏంటంటే అరణ్యంలో కేక వేయు వాని శబ్దము. నెంబర్ 3 మార్గము సిద్ధపరచువాడు. ఆమేన్. లూకా సువార్త 1:76, 77, 78, 79 వచనాలు మీరు చదివినట్లయితే ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. హల్లెలూయా. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికై బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. ఒక దేశం యొక్క అధ్యక్షుడు, ప్రధానులు మరియు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు కానీ ఆ యొక్క గ్రామ పర్యటన సందర్భంగా కొంతమంది ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధపరుస్తారు. రహదారులు, గుంటలు, మట్టి రోడ్లను బాగు చేస్తారు. ఆ ప్రకారం లోకరక్షకుని యొక్క మార్గమును సిద్ధపరచుటకు, ఆయన లోకమునకు పరిచయం చేయుటకును దేవుడు బాప్తిసమిచ్చి యోహాను ఎన్నుకున్నాడు. అతడు పరిశుద్ధత గలవాడై తనను తాను యోగ్యునిగా చేసుకొనుచు ప్రజల హృదయమును సిద్ధపరిచెను. యెరూషలేము ఊరేగింపు సందర్భంగా ఆయన గాడిదెక్కి వచ్చినప్పుడు ప్రజలు దారి పొడుగున బట్టలు మరియు చెట్టు కొమ్మలు పరిచారు. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నటువంటి వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేస్తూ వచ్చారు. మత్తయి సువార్త 21:9. ఇది అక్షరాల మార్గము సిద్ధపరచుటకు గాను ఘన స్వాగతంగా ఉన్నది. అయితే బాప్తిసమిచ్చి యోహాను జనుల హృదయాన్ని సిద్ధపరిచాడు. అతడు ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పెను. హల్లెలూయా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 1:16-17 మనం యుగ సమాప్తికి చేరువలో గడియలో జీవిస్తున్నామని సంగతి అందరికీ తెలుసు. రెండవ రాకడకు మార్గాన్ని సిద్ధపరిచే బాధ్యతను ప్రభు మీ చేతికిచ్చాడు. సువార్తను ప్రకటించడం ద్వారా మీరు ప్రభువుకు మార్గం సిద్ధపరచగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. సమయము అవకాశము దొరికినప్పుడల్లా ప్రయాసపడుదుముగాక 2 తిమోతి 4:2 ఉంది.
నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదను. యెషయా 42:2. ఇది దేవుని వాగ్దానము. ఆమేన్. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళెను. లూకాసు వార్త 1:17. పాత నిబంధన ప్రవక్తలో ప్రభు కొరకు అత్యాసక్తిగా నిలబడి యెహోవాయే దేవుడని నిరూపించిన వాడు ఏలియా. అతడు కర్మేలు పర్వతం మీద అగ్నిని రప్పించాడు, బయలు ప్రవక్తలను సంహారం చేశాడు. అతడు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. సమయం ఆసన్నమైనప్పుడు పరలోకాన్ని నుండి దేవుని అగ్ని రథములను గుర్రములను పంపాడు. తర్వాత కాలంలో ఏలియా ఆత్మ మరి రెండంతలుగా ఎలీషా మీదకి వచ్చింది. మొదటి రాకకు ముందు దూతగా వచ్చిన బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క ప్రత్యేకత ఏంటి? అతడు ఏలియా ఆత్మయు శక్తి గలవాడై ప్రభు ముందర నడిచాడు. మలాకి ప్రవచనం యొక్క నెరవేర్పుగా యోహాను వచ్చాడు. తండ్రుల హృదయాలను బిడ్డల తట్టు త్రిప్పు కార్యక్రమం యోహాను పరిచర్య ద్వారా నెరవేరింది. ఏలియా వలె యోహాను ఒంటి రోమలో వస్త్రను తూలుదట్టి ధరించుకొని ఉన్నాడు. క్రైస్తవ సైనికులుగా పిలువబడుచున్నటువంటి మనం మన నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఆనాడు ఏలియాను దేవుని హస్తం బలపరిచింది కాబట్టి అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. 18:46. దేవుడు ఏలియాకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరిచించాడు కాబట్టి తన దూత ద్వారా భోజనం అందించాడు. దాని బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు అతడు వచ్చాడు. 19:8. మీ మనసు అనేటువంటి నడుము కట్టుకొని కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండి. 1 పేతురు 1:13. 5వ పాయింట్ మనం చూసినట్లయితే హెచ్చరించినటువంటి యోహాను రాబో ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పుచున్న వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించడి. మత్తయి సువార్త 3:7. తన యొద్ద బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులతో బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు ఇవి. సర్ప సంతానమాని వారిని సంబోధించడానికి అతడు తెగించాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. అప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడినదే ఇప్పుడే. కాబట్టి మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పి పాపము, దేవుని నీతి మరియు తీర్పును గురించి ఖచ్చితంగా మాట్లాడాడు. ఒక మామూలు వ్యక్తి ఇలాగ మాట్లాడటం సాధ్యం కాదు, కానీ ఆత్మబలముతో అతడు ఖండించాడు. యోహాను సువార్త 6:8. దేవుడు ప్రేమామయుడు అనేటువంటిది నిజం. అదే సమయమున ఆయన దహించు అగ్నిగాను రోషము గల దేవునిగాను ఉన్నాడు. 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించుచున్నాడు. నిర్గమకాండం 20:4. బాప్తిసమిచ్చి యోహాను వలె నేడు పాపమును ఖండించేటువంటి సేవకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మనం జీవించుచున్న అంత్య దినాల్లో వేలాది మంది బాప్తిసమిచ్చి యోహానుల ప్రభు మరి అటువంటి యోహానుల ప్రభు లేపునుగాక. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందిరని హెచ్చరించేటువంటి బాప్తిసమిచ్చి యోహానులు కావాలి. పాపం చేసిన హేరోదు రాజును సహితం ముఖాముఖిగా ఢీకొన్నందున బాప్తిసమిచ్చి యోహాను చెరసాలలో బంధించబడ్డాడు. తర్వాత చిరఛేదన చేయబడ్డాడు. మత్తయి సువార్త 14, 6, 7, 8, 9, 10 వచనాల్లో. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకవేళ మీరు దేవుని హెచ్చరిక స్వరముగా ఉన్న ఎడల మరణాన్ని ఎదుర్కొనవలసి వచ్చినను భయపడవద్దు. దేవుని న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి అని పేర్కొన్నాడు కీర్తనకారుడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును అని చెప్పుట గమనించదగినటువంటి అంశం. కీర్తన 19, 9వ అధ్యాయం 11వ వచనం. దేవుడు తన ప్రవక్తనటువంటి హిజ్కీయాతో ఇలా మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఇజ్రాయేలుకు కావలుగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఆవశ్యంగా నీవు మరణమవుదువని నేను
దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచెదను. ఏజ్గేలు 3వ అధ్యాయం 17-18 వచనాలు. చూసారా, మీ ఎదుట ఎంతోమంది తప్పిపోతారు, తప్పు చేస్తారు, మనకెందుకులే వదిలేస్తున్నారేమో. దేవుడు అంటే ఏం చేస్తారంటండి, అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదని అంటున్నాడు దేవుడు. ఈరోజు మీ జీవితంలో మరి మీ కుటుంబాల్లో మీ చుట్టుపక్కల ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా. మీరు చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. 6వ పాయింట్ మనం చూసినట్లయితే ఆయన హెచ్చవలను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. యోహాను 3:30. బాప్తిసమిచ్చేటువంటి యోహాను యొక్క గుణగణాలను వరుస క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాము. మరి అతడు ఒక ప్రవక్తగా పుట్టాడు, ప్రవచనాల నెరవేర్పుగా జన్మించాడు, ప్రభు వలన మంచి సాక్ష్యం పొందాడు, తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను శిరసావహించటంలో శ్రద్ధ చూపించాడు. బాప్తిసమిచ్చుటను ప్రధానమైనదిగా ఎన్నుకున్నటువంటి యోహాను ప్రభుని గూర్చి నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటగైనను నేను వాత్రుడును గానని వినయముగా ప్రకటించాడు. నీవు క్రీస్తువా అని అడిగిన వారికి నేను కాను అని తక్షణము జవాబిచ్చాడు. తాను ఎవరికి ముందు దూతగా వచ్చాడో ఆయనే ప్రజలకు పరిచయం చేశాడు. మత్తయి 3:11. ఒట్టివారైండి గొప్పవారమని చెప్పుకునే వ్యక్తులతో ప్రపంచం నిండుకొని ఉండగా గొప్పవాడైండి కూడా నేను ఒట్టివాడను, పాత్రుడిని కాను అని చెప్పుట యోహాను యొక్క దీన మనస్సుకు నిదర్శనంగా ఉంది. తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు అనేటువంటిది దేవుని యొక్క నియమం. నేను, నా అనేటువంటి మాటలు అస్సలు మన నోటికి రాకూడదు. ఎక్కువగా ఈ 2 పదాలను వాడుతూ తెలియకుండానే తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. దేవునితో నడుచున్నటువంటి హనోకు మరణాన్ని చూడకుండా కొనుపోబడ్డాడు. అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. చివరగా 7వ పాయింట్, ప్రభు దృష్టికి గొప్పవాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. లూకాసు సువార్త 1:14. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ప్రభు దృష్టికి గొప్పవారుగా ఎంచబడతారు. 1 సమూయేలు 16:7. ద్రాక్షారసమునైనను మద్యమునైనా అతడు త్రాగడు, ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అని యోహాను ఎడల గల తన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరిచాడు. బాప్తిసమిచ్చేటువంటి యోహాను ప్రభు మహాప్రవక్తగా పేర్కొన్నాడు. యాజకుడైనటువంటి జకర్యాకు జన్మించినటువంటి యోహాను యాజకుని వృత్తిని చేపట్టలేదు. ప్రవక్తగా ఉన్నా కానీ ఆయన ప్రవచించడం లేదు. ఎటువంటి అద్భుతాలు సూచక్రియలు అతడు చేయలేదు. యోహాను పరిచర్య కాలమంతయు 6 నెలలు మాత్రమే అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయినా సరే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. అతడు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబానికి ఎంత మాత్రం చోటీయకుండా అరణ్యానికి వెళ్ళి అతడు త్యాగపూరితంగా జీవించాడు. నేను తగ్గాలి, ప్రభు హెచ్చవాలనేటువంటి యోహాను గమ్యము నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అన్నటువంటి పౌలు మాటలు మనం జ్ఞాపకం చేయుచున్నవి. ఒక ఉపవాసం చెప్పిన బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది అని చెప్పాడు. యోహాను సువార్త 3:29లో అతని సంతోషం పరిపూర్ణమగుటకు కారణం కూడా తెలియజేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పెండ్లి కుమారునిగా ఉన్నాడు. ఆయన రక్తమిచ్చి సంపాదించుకొనబో సంఘం పెండ్లి కుమార్తెగా ఉన్నది. అయితే మనం పెండ్లి కుమారుని స్వరం విని సంతోషించు స్నేహితుల వలె ఉన్నాం అనేటువంటిది యోహాను మాటల తాత్పర్యం. పెండ్లి కుమారునిగా క్రీస్తు హెచ్చించబడవలను, ఆయన స్నేహితునిగా నేను తగ్గవలను, సత్యము చెప్పినందున శిరచ్ఛేదనం చేయవాడవచ్చునని చెప్పి భయపడలేదు. సత్యమును సత్యంగా పలికిన యోహాను నిజంగా గొప్పవాడు. బాప్తిసమిచ్చి యోహాను యొక్క ప్రతి గుణాన్ని మనం కలిగినట్ల మధ్యాకాశంలో
ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయనను సంతోషంగా ఎదుర్కొంటాం. అటువంటి కృపను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వర్తమానం వినిచిన వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.